వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. మనం ఇప్పుడు ఒక కీలకమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం. ఊహు అంటున్నారా అన్న టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు ఏ వ్యక్తులైతే వాళ్ళకు సంబంధించిన ఆపోజిట్ పార్టీస్ మీద వ్యంగ్యంగాను లేదా దుర్భాషలాడుతూ కమెంట్స్ చేస్తే ఆ కమెంట్స్ని ఎంజాయ్ చేశారు. వాటిని షేర్ చేసి వీలైనంతమంది ఎక్కువ మందికి పంపేలా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పరిస్థితులు మారి వాళ్ళ మీద కేసులు అయినప్పుడు వాళ్ళు మాకు సంబంధం లేదంటూ బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్న అంశమే. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు వస్తుంది అంటే, ఈ మధ్యకాలంలో మనం చూసిన వైసీపీకి సంబంధించిన కొద్దిమంది నేతలను డిజోన్ చేసుకుంటూ వాళ్ళు మా పార్టీకి ఏమాత్రం సంబంధం లేదంటూ చేస్తున్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ డిస్కషన్ మరొకసారి తెరపైకి వచ్చింది. ఇది కేవలం వైసీపీతోనే ఆగిపోతుందా, టీడీపీకి అలాగే జనసేనకి వీటితో సంబంధం లేదంటే లేదు. ఖచ్చితంగా అన్ని పార్టీలకు ఇదే పరిస్థితి ఉందన్నది మనం ఖచ్చితంగా చెప్పాల్సింది. ముఖ్యంగా తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మైకము, ఈ పైత్యము చాలా ఎక్కువగా ఉంది. మైకం అనే పదం వాడడానికి కారణం ఏంటంటే, ఎవరైతే ఇలాంటి వార్తలు కానివ్వండి లేకపోతే ఇలాంటి వీడియోస్ కానీ వచ్చినప్పుడు ఎంజాయ్ చేసి మరో 10 మందితో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మాట్లాడుతున్న వ్యక్తికి ఆ పార్టీకి నిజంగానే సంబంధం ఉందా, నిజంగానే ఆ పార్టీ లైన్లోనే ఆ వ్యక్తి మాట్లాడుతున్నారా లేదనే సంబంధం లేకుండా ఎవరైతే వాళ్ళు ఎలా అంటే అలా మాట్లాడేస్తే అలా మాట్లాడిన మాటల్ని ఇవాళ షేర్ చేసుకొని ఆ తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు పరిస్థితి మారుతుంది. అయితే ఇది కేవలము సామాన్యుల వరకే కాదు, పార్టీలు కూడా వీటిని నిరోధించడంలో ఫెయిల్ అయ్యి దాని ద్వారా వచ్చిన నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏదైతే ఆకులు గాలిన తర్వాత అనే ఏదైతే సామెత ఉంటుందో అదేవిధంగా ఇప్పుడు దాని మీద పైకి ఏమి చెప్పుకోవాలో అర్థం కాక ఇప్పుడు మదన పడుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా దాన్ని ఇప్పుడు డిజోన్ చేసుకునే క్రమంలో కొత్త ప్రశ్నలు కూడా తలెత్తేలాగా చేస్తున్నారు. సో అందుకే ఆ పాయింట్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను. అందులో ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్, ఈ మధ్యకాలంలో జరుగుతున్న డిస్కషన్ కానీ అవన్నీ కూడా వైసీపీకి సంబంధించిన నేతల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ అనధికార వైసీపీ నేతలపై వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టిందా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. అందులో ముఖ్యంగా కొద్దిమంది నాయకులకు సంబంధించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా మనకు వినిపించే పేరు బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి, ఇలాంటి చాలామంది ఆ నేపథ్యంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీని కానివ్వండి, జనసేనని కానివ్వండి, అలాగే మరికొద్ది మంది నేతల మీద ఇష్టం వచ్చినట్టుగా మాటలతో విరుచుకుపడ్డారు. వ్యంగ్యంగా మాట్లాడుతున్నామంటూ వాళ్ళు వల్గర్ లాంగ్వేజ్ని వాడారు. అయినా సరే వాళ్ళని కట్టడి చేయడంలో అప్పుడు వైసీపీ సైలెంట్గా ఉండడం అయితే మనం చూసాం. వాళ్ళకి సంబంధించిన వీడియోల్ని వైసీపీ తమ అధికారికంగానే అంటే వాళ్ళ అధికారికంగా ఇన్ ద సెన్స్ లైక్ వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్లో వాటిని పోస్ట్ చేసుకున్న సిచ్యువేషన్ కూడా మనం చూసాం. సాధారణంగా ఎవరైనా సరే ఏమనుకుంటారు, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్లో వీళ్ళు వీడియోలు కనిపిస్తున్నాయి, వాళ్ళేమో టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు వైసీపీ నేతలేనేమో అనే అంత అనుమానం వచ్చేలాగా అదంతా జరిగింది. వాళ్ళు మాట్లాడిన మాటలు డైరెక్ట్గా కుటుంబాల్లో ఉన్న మహిళలను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఆ తర్వాత పార్టీ ఓటమికి కారణాలు అంటూ ఒక 10 రాస్తే అందులో ఒక కారణంగా ఖచ్చితంగా ఇలా విపక్షాలకు సంబంధించిన నేతలకు సంబంధించిన కుటుంబాలను అలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము, దుర్భాషలాడడం కూడా ఒక కారణమని చెప్పింది. ఇదేదో అనధికార నేతలకే ఇది ఫిక్స్ అవ్వలేదు. అప్పట్లో మంత్రివర్గంలో ఉన్న నాయకులు కూడా అలాంటి మాటలు మాట్లాడిన సందర్భం మనం చూసాం. అది సరిపోదన్నట్టుగా ఆ పార్టీతో అంటకాగుతున్న కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో దుమారం రేగాయి. బట్ అయితే ఒకటేంటంటే కొద్దిమందితో మాత్రం క్షమాపణలు చెప్పించారు. అది పార్టీ చేత చెప్పింపబడిన క్షమాపణలు లేకపోతే వాళ్ళు పర్సనల్గా ఫీల్ అయ్యి చెప్పిన క్షమాపణలను మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీకి సంబంధించిన అంశం మనకు తెరపైకి వస్తుంది. కానీ బోరుగడ్డ అనిల్ కానివ్వండి, శ్రీరెడ్డి కానివ్వండి, ఇలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు వెనక్కి తీసుకోలేనివి, దానివల్ల జరిగిన నష్టం అన్నది వెనక్కి రానిది. ఈ నేపథ్యంలో మనకి సెకండ్ క్వశ్చన్ అరైజ్ అవుతుంది. గతంలో వైసీపీ నేతలంటూ ఇలా దుర్భాషలాడే నేతలను ఇప్పుడెందుకు మా వ్యక్తులు కాదంటున్నారు అన్నది మనకొకటి కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. మొదటిది, ఏదైతే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పాలన ప్రారంభమైన తర్వాత వైసీపీ నేతలకు సంబంధించిన వేట మొదలైందని చెప్పాలి. రెడ్ బుక్లో రాసుకున్న పేర్లను ఒక్కొక్కటిని బయటకు తీసి మరి వాళ్ళను జైలు పాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొద్ది మందికి సంబంధించి అలాంటి ఘటనలు జరిగినప్పుడు వైసీపీ అధినేత రెస్పాండ్ అవుతున్నారు, వైసీపీకి సంబంధించిన అధినాయకత్వం రెస్పాండ్ అవుతుంది.
వాళ్ళు వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లోనో లేకపోతే సబ్ జైళ్ళలోనో వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి వరకు ఓకే. కానీ బట్ ఎవరైతే ఇలాంటి దుర్భాషలు ఆడే క్రమంలో వాళ్ళు అధికారికంగా ఎలాంటి అఫిలియేషన్ లేకుండా వాళ్ళు చేసిన కార్యక్రమాల వల్ల జరిగిన నష్టం ఏదైతుందో అది పూడ్చుకోలేనిది. మంత్రులు మాట్లాడినా, పార్టీ నేతలు మాట్లాడినప్పుడు అది పాలనకు సంబంధించి కానివ్వండి, లేదా పాలనలో మాట్లాడే క్రమంలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నింటికీ కూడా సమాధానం చెప్పడానికి అవకాశం ఉంది. బట్ వీళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అలా ఓన్ చేసుకోలేము. అలా అని డిజోన్ చేసుకోకపోతే జరిగే నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని ఇప్పటికే వైసీపీ అంచనా వేసింది. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత, ఆ వ్యతిరేకతలో ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు అన్నవి కీలకంగా పాత్ర పోషించాయని తెలిసిన తర్వాత వాటిని ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే కొద్దిమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చాలా క్లియర్ కట్గా వాళ్ళు ఒక్కొక్కరిని కూడా డిజోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు మా పార్టీలో ఎలాంటి సభ్యత్వం తీసుకోలేదు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్న ఇష్టంతో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలు మేము ఖండించకపోవడం తప్పైనా సరే ఆ వ్యాఖ్యల్ని ఖండించే క్రమంలో ఏదైతే ఉందో అది ఇప్పుడు డిస్కషన్ పాయింట్గా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఇలాంటిది ఇప్పుడు చేయకపోతే ఆ నష్టం ఏదైతే ఉందో ఆ నష్టం అనేది చాలా భారీగా ఉంది. ఆ భారీగా జరిగిన నష్టం ఇంకా కంటిన్యూ అవకాశం ఉందని కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో థర్డ్ క్వశ్చన్ మనకు అరైజ్ అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని నిరోధించకుండా ఇప్పుడు వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు కాదు అంటే ప్రజలు ఆ మాటలు నమ్ముతారు అన్నది నెక్స్ట్ క్వశ్చన్. ఖచ్చితంగా నమ్మరు, డౌట్ ఏం లేదు. ఎందుకు నమ్మరు అంటే వాళ్ళు అలా మాట్లాడినప్పుడు నేను చెప్పినట్టుగా ఏవైతే వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో కూడా దానికి సంబంధించిన డిస్కషన్ పెట్టినప్పుడు వాటిని షేర్ చేసినప్పుడు వాటిని మీరు నవ్వుకోవడం కోసం చేశారో, ఎదుటి వాళ్ళని ఎగతాళి చేయడం కోసం మార్చుకున్నారో, కానీ వాటిని ప్రమోట్ చేసిన తర్వాత ఇప్పుడు మాకు సంబంధం లేదంటే ఎలా నమ్ముతారు? నిజంగా అలాంటి తప్పే చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కిరణ్ అనే వ్యక్తి ఒక్క భారతి మీద ఒక డైలాగ్ మాట్లాడితేనే అతన్ని తీసుకెళ్లి లోపలేసిన కూటమి ప్రభుత్వాన్ని వందల ఇంటర్వ్యూల్లో టీడీపీ అధినేతని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, జనసేన అధినేతని, వాళ్ళకు సంబంధించిన ఇంటి వాళ్ళను కూడా ఈ బోర్గడ్ అనిల్ లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్టు చేయలేదు, వాళ్ళని ఎందుకు లోపలేయలేదు అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తున్న నేపథ్యంలో ప్రజలు ఈ మాటలు నమ్ముతారా అన్నది ఖచ్చితంగా నమ్మరు అని చెప్పాలి. బట్ ఈ నేపథ్యంలో ఒకే ఒక పాజిటివ్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే ప్రజలు నమ్మకపోయినా కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచారు. ఇలాంటి వాళ్ళని మా పార్టీకి సంబంధం లేదు అని చెబుతున్నారు కాబట్టి కనీసం ఫ్యూచర్లో అయినా సరే అలాంటి తప్పు మరొకసారి రిపీట్ అవ్వదని అయితే ప్రజలు నమ్మే అవకాశం ఉంది. ఇంకెవరైనా సరే పార్టీకి సంబంధించిన లైన్ కాకుండా, పార్టీ చెప్పిన మాటలు కాకుండా, పాలనకు సంబంధించిన అంశాలు కాకుండా పర్సనల్ అంశాలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు అవకాశాన్ని మేము క్రియేట్ చేస్తున్నామన్న ఒక మాట మాట్లాడితే దాన్ని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. జరిగిన తప్పును ఒప్పుకోవడమే కాదు, జరిగిన తప్పుని ఇప్పుడు సరిదిద్దే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని ఇప్పుడు గుర్తించింది అన్న విషయంలో కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో మనం మాట్లాడాల్సింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అండ చూసుకొని రెచ్చిపోయారనుకున్న ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరి మీద ఒక్కొక్కటిగా కేసులు నమోదయ్యి వాళ్ళని లోపలేసిన తర్వాత వాళ్ళకి పోలీస్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పార్టీ వీళ్ళు మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు కాబట్టి, పార్టీ మాకు వీళ్ళతో సంబంధం లేదు అని చెప్తున్నారు కాబట్టి కనీసం వచ్చే రోజుల్లోనైనా సరే ఎవరైనా అధికారంలో ఇలాంటి అంశాలు చేయడానికి, ఇలాంటి పనులు చేయడానికి ఎంతో కొంత ఆలోచించి వెనక్కు తగ్గుతారు అన్నదైతే మనకు అర్థమవుతుంది. అది ఒక మంచి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఫోర్త్ క్వశ్చన్, ప్రస్తుత టీడీపీలోనూ ఇలాంటి నేతలు ఉన్నారా, ఉంటే వాళ్ళపైన టీడీపీ స్పందన అవసరమా అన్నది నెక్స్ట్ క్వశ్చన్. ఖచ్చితంగా స్పందన అవసరమే. మీరు ఏ కారణాన్ని అయితే ఇవాళ ఓటమికి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారో, ఏ అంశం ద్వారా అయితే ఆ రోజు టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇబ్బంది పడ్డారో అదే పని ఇవాళ టీడీపీలోని కొంతమంది నేతలు కూడా చేస్తున్నారు. ఇందులో అధికార అనధికార పార్టీ అఫిలియేషన్స్ ఏవైతున్నాయో వాటిని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. సీమరాజా అనే పేరుతో ఒక వ్యక్తి వీడియోస్ చేస్తుంటారు. ఆ వీడియోస్లో ఖచ్చితంగా సెటైరికల్ వాడతారు, అదే సందర్భంలో దుర్భాషలు కూడా ఆడతారు. ఇది టీడీపీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు దాని మీద చిరాకు పడుతున్నారు. కానీ దీన్ని ప్రజలు ఎలా చూస్తున్నారు? కిరా కార్పి లాంటి వ్యక్తిని డైరెక్ట్గా అతను టీడీపీ పార్టీకి సంబంధించిన సభ్యత్వం మీద తీసుకున్నారు, అయినా సరే అతను చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఏం మాట్లాడాలి? కిరణ్ లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు, దాని మీద జరిగిన చర్యలు మనం చూస్తూనే వచ్చాం. అయినా సరే ఇప్పటికీ కొద్దిమంది ఆ లైన్ అయితే వీడట్లేదు. ఇంకా అదే లైన్లోనే వైసీపీకి సంబంధించిన నేతలను, వైసీపీకి సంబంధించిన కుటుంబ సభ్యులను వాళ్ళందరినీ ఇప్పటికి కూడా
దుర్భాషలాడుతూ అసంబద్ధమైన ప్రేలాపన చేస్తూ అనవసరమైన పదజాలాన్ని వాడుతూ వాళ్ళందరినీ కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల వచ్చే లాభం ఏంటి? లాభం ఎలా ఉన్నా సరే జరుగుతున్న నష్టం మాత్రం ఖచ్చితంగా టీడీపీ పార్టీ ఇప్పటికైనా మేల్కోవాలి. లేకపోతే ఇవే వీడియోస్ని బేస్ చేసుకొని రేపొద్దున ప్రజల్లోకి వాటిని తీసుకొని వెళ్తే జరిగే నష్టం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఫ్యూచర్లో కనిపించే అవకాశమే మనకు ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆలోచించాల్సింది టీడీపీ ఇప్పుడు కనీసం కళ్ళు తెరవాల్సింది ఏంటంటే, గతంలో వైసీపీ ఏ తప్పులు చేసి ఇవాళ అధికారం నుంచి దూరమైందో, వైసీపీ ఏ తప్పులు చేస్తున్నా సరే కళ్ళార్పకుండా చూసి ఉంచిందో, వైసీపీ ఏ తప్పులు జరుగుతున్నప్పుడు వాళ్ళను ఖండించకుండా, నివారించకుండా, నిరోధించకుండా వేడుక చూసిందో, వాటి వల్ల ఇవాళ అధికారానికి దూరమైంది. అదే తప్పు టీడీపీకి అనుబంధంగా ఉన్నామంటూ టీడీపీ పేరు చెప్పుకొని చేస్తున్న వాళ్ళని ఇప్పుడు నివారించకపోయినా, నిరోధించకపోయినా రేపొద్దున రిజల్ట్స్ కూడా మారే అవకాశము ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ వైపుగా ఆలోచించాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా అటు చూడాల్సిందే. సో టీడీపీ అలాగే కూటమి ఖచ్చితంగా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. జరుగుతున్న తప్పుల్ని ఇప్పటికైనా మీరు మార్చుకోండి. లేకపోతే వైసీపీకి పట్టిన గతే మీకు పడుతుంది అన్నది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది.